హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. ఇవాళ మనం ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ చేసుకోబోతున్నాం. అదేంటంటే సోయా నగెట్స్. సోయా నగెట్స్ అంటారు, లేకపోతే మీల్ మేకర్ పకోడీ అంటారు. ఇలా వీటిని చాలా రకాల పేర్లతో పిలుస్తారు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్గా ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని అది స్టవ్ మీద పెట్టేసి బాగా బాయిలింగ్ అవ్వాలి. అయ్యాక మనం ఒక కప్పు సోయా నగెట్స్ అంటే మీల్ మేకర్స్ వేసుకోవాలి. అందులో నేనైతే 1.5 కప్ వేసుకున్నాను. మీరు క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. ఒక 2-3 మినిట్స్ ఆ బాయిల్ అయ్యే వాటర్లో ఈ సోయా నగెట్స్ని బాయిల్ చేయాలి. ఒక 2-3 మినిట్స్ బాయిల్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కూల్ వాటర్ పోసేసుకొని ఆ కూల్ వాటర్ అనేది మొత్తం బయటికి రిలీజ్ అయ్యే వరకు ఒత్తేసేయాలి మనం వాటిని. అప్పుడు వాటర్ రిలీజ్ అయిపోద్ది. మనకి ఈ మీల్ మేకర్ అనేవి స్మెల్ అనేవి రాకుండా ఉంటాయి. ఏ ఏ డిషెస్లోకి ఈ మీల్ మేకర్ ఉపయోగ చేసినా ఇలాగే వాటర్లో ఫస్ట్ వీటిని ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలి. అంటే హాట్ వాటర్లో వేసేస్తే చాలు, వీటికున్న అంతా పోయిద్ది. ఇప్పుడు ఈ కూల్ వాటర్లో మనం ఇందాక హాట్ వాటర్లో తీసేసిన మీల్ మేకర్ని కూల్ వాటర్లో వేసేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి మొత్తాన్ని వత్తేసేయాలి. అప్పుడు వాటర్లో ఆ మీల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిపోయే వరకు మొత్తాన్ని ఒత్తేసి ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే అన్నిటినీ ఇలా ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు ఈ మీల్ మేకర్ని పకోడీకి ప్రిపేర్ చేసుకోవాలి మనం. ఫస్ట్గా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకుంటే ఏంటంటే మనకి పకోడీ అనేది ఎప్పుడైనా మనం శనగపిండితోనే చేస్తాం కాబట్టి ఆ సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. కాబట్టి మనం శనగపిండి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం మనం రైస్ ఫ్లోర్ వాడతాం కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది కూడా. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు వేసాక ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయాలి. ఇందులో స్పైసీనెస్ కోసం మనం కారం యాడ్ చేస్తాం. పెద్దగా స్పైసెస్ ఏమి మనం యాడ్ చేయము. ఇందులో కొంచెంగా ధనియాల పొడి, ఒక టీ స్పూన్ అంత ధనియాల పొడి వేసామంటే కొంచెం టేస్ట్ అనేది మనకు చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకని కొంచెంగా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఇప్పుడు బాగా మనం మిక్స్ చేసేయాలి. ఆ మీల్ మేకర్ అంతా కోటింగ్ అయ్యే వరకు బాగా స్పూన్తో కొంచెం సేపు అలా మిక్స్ చేసామంటే మొత్తం కలిసిపోద్ది. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా నీళ్లు చిలకరించుకుంటూ ఈ పకోడీ టైప్లో దీన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెంగా కలర్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేసామంటే కలర్ చాలా బాగుంటుందండి. నేనైతే కొంచెం యాడ్ చేశాను. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే, వద్దకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా మొత్తం కలిపేశాక మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. చాలా బాగా హీట్ అయ్యాక ఈ పకోడీని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసినా మనకంతా విడిపోద్దండి, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఒకటొక్కటిగా డ్రాప్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసేసి పచ్చిమిర్చిని కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెంగా కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే దీనికి చాలా మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుందండి, మన పచ్చిమిర్చి కరివేపాకు వల్ల. చూసారంటే ఇలా ఇది కూడా ఫ్రై అయిపోయాక తీసేసి టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి వేసేసుకున్నామంటే ఇంకా దీనిలో కొంచెంగా ఆయిల్ ఉన్నా కూడా ఆ టిష్యూ అనేది అబ్జర్వ్ చేసుకునేది. దీనికి ఆయిల్ ఏమీ తీసుకోదండి, కానీ మనం టిష్యూలో వేసామంటే ఎప్పుడైనా ఆ కొంచెం ఉన్న ఆయిల్ కూడా టిష్యూ పీల్ చేసుకుంటుంది. చూసారంటే అందులోకి మనం ఇదంతా తీసేసుకోవాలి. ఇలాగే మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని మీల్ మేకర్ మొత్తాన్ని ఇలా మొత్తాన్ని ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే సోయా నగెట్స్ అంటే మీల్ మేకర్ పకోడీ ప్రిపేర్ అయిపోయింది.